ఈ చర్చలో విన్న తర్వాత గౌరవ సభ్యులు హరీష్ రావు మాట్లాడిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అన్నట్టుగా 10 సంవత్సరాల తర్వాత నెట్ రిజల్ట్ జీరో. అధ్యక్ష, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2014 వచ్చిన యాక్ట్ ప్రకారం ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అని యాక్ట్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. అంటే తెలంగాణ అవార్డు ప్రకారం చూసినప్పుడు ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసినప్పుడు ఆ యాక్ట్ ప్రకారము తెలంగాణకు ఎంత హక్కు ఉందో ఏపీ కూడా అంతే హక్కు ఉంది. అటు ఉన్న సందర్భంలో రెండవ అధ్యక్ష యాక్ట్ చేసినప్పుడు మనం ఎందుకోసం అని చెప్పని గడచిన 7 సంవత్సరాల్లో ఈ 299 అంటే 68.5 31.5 రేషియో అవుతుందో అది వాస్తవంగా పరివాహక ప్రాంతం మనకు రావాలి. యాక్ట్లో లేనప్పుడు ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం కూడా ఎన్ బ్లాక్ ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది రికమెండేషన్ కూడా దానికి శాంక్టిటీ లీగల్ శాంక్టిటీ లేదు. ఉన్న సందర్భంలో ఎందుకు అగ్రి కావాల్సి వచ్చింది నెంబర్ 1 పాయింట్. రెండవది కోర్టుకు పోయింది. ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది? మనం ఎందుకు పోవాలి కోర్టుకు? రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఎన్ బ్లాక్ అలాట్ చట్టం బచావత్ బిల్ ప్రకారం అవార్డు చేసినప్పుడు మనం యాజ్ పర్ ఇంటర్నేషనల్ లా అంటే హెల్సింకి దాని ప్రకారం చూసినప్పుడు కూడా అంటే అంతర్జాతీయ నీటి చట్టాల ప్రకారం చూసినప్పుడు కూడా మన డిమాండ్ దాని ప్రకారం ఉండాలి. ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు 68.5 31.5% వస్తుంది. ఎందుకు మనంతలుగా మనం డైల్యూట్ చేసుకొని 299 మనకు 511 వాళ్ళకని చెప్పని ఎందుకు లాస్ట్ 7 yearsకి వెళ్ళి సంతకాలు చేసుకుంటూ పోయినారు? అంటే దట్ క్రియేట్స్ అంటే సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అవుతుంది రేపు పొద్దున మనం డిమాండ్ చేసినప్పుడు ఎట్లయితే అదర్ పార్టీకి వచ్చినప్పుడు. అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అంటే ఇది చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో నీటి కోసమే ఉన్నప్పుడు ఈ రోజున ఉద్యమం చేస్తూ అంటా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంత రైట్ ఉందో మనకు రైట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది? మనం ఎందుకు డైల్యూట్ చేసుకొని 299 సంతకం పెట్టాల్సి వచ్చింది? సేమ్ ఈక్వల్ ఇద్దరు ప్రపోర్షన్ ఉంటుంది. వాళ్ళకంతా మనకంత రేట్. సో పోవాల్సిన అవసరం లేకున్నది. ఈ రోజున అంటే బేసిక్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాటి ఈనాటి బీజేపీ ప్రభుత్వము ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాల అవతల కలపడం జరిగింది ఏపీ రాష్ట్రానికి. ఇట్స్ ఎ పొలిటికల్ డిసిషన్ లేనప్పుడు కానప్పుడు మన చట్టం ప్రకారం పొలిటికల్ డిసిషన్ కోసం వాటి ఎగ్జాస్ట్ ఆల్ ది మోడ్స్ పద్ధతులు అంటే ఫైట్ అనేది దాని గురించి చేయకపోగా మీరు ఏ ఆలోచనతోటి ఏ ఉద్దేశంతో మీరు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టానికి జిఎస్టీ యాక్ట్ అయినా ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా తర్వాత ఆర్టికల్ 370 కూడా అపోజ్ చేయలేదు. ఇన్ని సందర్భాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు సహకరించారు. మరి ఏ రోజైనా మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మెయిన్ అంటే లక్షలాది మంది రైతాంగం కోసం ముఖ్యమైనది నీటి వాటా అయినప్పుడు మరి ఇంత పెద్ద సమస్య పెండింగ్ ఉండగా మరి మీరు దేనికోసం చెప్పని వాళ్ళ దగ్గర మోకరిల్లిండ్రు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు దీనికోసం ఫైట్ చేయలే? అంటే మనకు ఆప్షన్ ఉన్నా కూడా 10 years ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. సో డెఫినెట్గా ఏం చెయ్యాలనో అది చెయ్యకుండా ఈ రోజున రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. మిగతా వ్యక్తి మాట్లాడినరు ఈ అధికారులే సంతకాలు చేస్తారన్నారు. కరెక్టే. మళ్ళీ అధికారులే సంతకం చేసినప్పుడు స్మితా సబర్వాల్ గారు ఆ అగ్రిమెంట్ అంటే ఆ యొక్క అపెక్స్ కౌన్సిల్ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఇచ్చిన దానిలో స్పష్టంగా అగ్రి అవుతూ మంత్రి గారు పక్కదో పట్టిస్తారు. ఏంటది అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ పెండింగ్ ఉంది అని అది చదవలేదు అన్నారు. ఆపరేషన్ ప్రోటోకాల్ దేనికి? నాట్ విత్ రిగార్డ్ టు ది షేర్ ఆఫ్ ది వాటర్. అంటే వీళ్ళేదైతే కేఆర్ఎంబి ప్రకారం ఈ ప్రాజెక్టును అప్పగించే ప్రాసెస్ను ప్రోటోకాల్ అంటారు. ఈ ఆపరేషన్ ప్రోటోకాల్ దాన్ని మిస్లీడ్ చేస్తూ నాకు అవగాహన మేరకు దీన్ని అంటే ఆల్రెడీ ఈ యొక్క మేము 50-50 డిమాండ్ చేసినాం అది పెండింగ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ టు కండిషన్ రాసినట్టు విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది దానికి మీద క్లారిటీ ఇవ్వాలి. ఆర్ ఎనీ అదర్ సభ్యులు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే రెండవ అంశం అధ్యక్ష, ఇంతసేపు మాట్లాడినా కూడా ఏం చెప్పినారు? మేము ఢిల్లీకి రాసినాం, అపెక్స్ కౌన్సిల్ మాట్లాడినాం,
కేఆర్ఎంపీలో మాట్లాడినాం అంటే మీరు లెటర్ రాస్తా పోతా ఉన్నారు. మరి మీరు ఏమో ఒక వైపున లెటర్ రాస్తా పోతున్నది దానికి మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. మరి ఇదే రాయలసీమకి సంబంధించి కూడా రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి కూడా ఆనాడు ఏపీ ప్రభుత్వంలో 44,000 కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నారు. సో డెఫినెట్గా అది కంబైన్డ్ స్టేట్, దానికోసం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 44 90 అయింది కదా. ఒకటి. రెండు అధ్యక్ష మరి మీరు లెటర్లకు పరిమితమైతే రాయలసీమ లిఫ్ట్ కూడా ఏ పర్మిషన్ లేవు కదా అన్న. అయినా కూడా ప్రాజెక్ట్ కడతా ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? మరి పర్మిషన్ వాళ్ళకు లేదు, మనకు లేదు కదా. వై అంటే దే ఆర్ ఎఫిషియెంట్ ఫర్ ఇన్ఎఫిషియెంటా? వై వాట్ ఫర్? ఎందుకలా? డెఫినెట్గా వాళ్ళకు కూడా ఏదానికి పర్మిషన్ లేవు కదా. మీరు కూడా పాలమూరు సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని చట్టాలకు మద్దతు ఇచ్చి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి 10 సంవత్సరాల ఎందుకు ఎప్పుడు వచ్చింది? ఎందుకు పూర్తి కాలే? ఒకవైపున కాళేశ్వరము 1,00,000 కోట్ల ఖర్చు పెట్టేమో మీరు 3-4 సంవత్సరాలు పూర్తి చేసిండ్రు. మళ్ళీ అదే పాలమూరు సంబంధించి మళ్ళీ 18 లక్షల ఎకరాలకు సంబంధించి ఇదన్నీ పూర్తి కాలే. మరి వాటికి పర్మిషన్, వీటికి పర్మిషన్స్ లేవు. ఇదన్నీ పెండింగ్లో ఉంది అంటే డెఫినెట్గా అధ్యక్ష ఇప్పుడు ఏం చెయ్యాలో అక్కడ చెయ్యకుండా ఇప్పుడు ఇంత స్పష్టంగా మా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడినరు, సీఎం గారు కూడా మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వీడియోలో ఒక అడుగు ముందుకే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఇంత ఉన్న తర్వాత ఇంకా బుకాయించేటువంటి మాట్లాడుతూ ఈ రోజున ఒక మాట మాట్లాడారు. పాపాల భైరవుడు అన్నందుకు సరే బాధపడతా ఉన్నారు. దేనికోసం అంటారు అధ్యక్ష?